ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి వర్సెస్ మావిగన్ యుద్ధం ఏమన్నా నడుస్తుందా అన్నట్టుగా ఉంది. రెండు పార్టీలు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మూడు రాజధానుల కాన్సెప్ట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మూడు కారిడార్స్ కాన్సెప్ట్ రెండు ఒకటేనా? వైసీపీ నేతలు అయితే రెండు ఒకటే అంటున్నారు. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జగన్ ఒక ఉన్మాదిగానో లేదంటే జగన్ ఒక నేరస్తుడుగానో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. అంటే దీనికి లింక్ ఏంటి అంటే మావిగన్ అంశం ప్రస్తావనకు రాకుండా దీనికి కౌంటర్లు ఇచ్చుకునే పనిలోనే వైసీపీ నిమగ్నం అవ్వాలా ఏంటి? అసలు ఈ మూడు కారిడార్లు ఏంటి, ఈ మూడు క్యాపిటల్ ఏంటి, అసలు ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న ఆయన చేసిన ప్రకటన తర్వాత ఈ మూడు కారిడార్లు అంటే అమరావతి రాజధానితో పాటు మిగిలిన ప్రాంతాలను కూడా ఎకనామిక్ కారిడార్లుగా మారుస్తాము అంటూ ఆయన చేసిన ప్రకటన. వీళ్ళు చెప్తున్నది ఏంటి? నిన్న వైసీపీ నాయకులు లేదు, మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన కాపీ కొట్టి ముందుకెళ్తున్నారు తప్ప ఏమీ లేదు అనేది. రెండు ఒకటిగా చూడొచ్చా? ఇప్పుడు బాబు గారు చెప్పేశారని చెప్పి అర్జెంటుగా ఇక్కడేమి అమరావతి అమెరికా అయిపోదు, సింగపూర్ అయిపోదు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే నగరపు ఇప్పుడు ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారిది ఇప్పుడు ద్వంద్వ నాలుకలు అన్నటువంటిది వైసీపీ వాళ్ళే విమర్శిస్తున్నారు. ఎందుకని? ఇదివరకు ఒకే చోట మొత్తం కేంద్రీకృతమైంది. ఓ చోట సెక్రటేరియట్ కట్టండి, ఓ చోట హైకోర్టు కట్టండి, ఇంకో చోట ఇంకోటి కట్టండి, డీసెంట్రలైజ్ చేయండి, ఇండస్ట్రీస్ ఒక్క చోట కట్టండి, ఇట్లాగన్నది ఆనాడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి జయప్రకాష్ నారాయణ గారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ తర్వాత అమరావతి మూడు రాజధానులు సమర్థించిన జేపీ గారు ఇప్పుడు రాజధాని మారుస్తానంటాడేంటి అంటున్నారు. రాజధాని మారుస్తానంటున్నాడు జగను. వాస్తవంగా రాజధాని అప్పుడు చెప్పింది అయితే మాత్రం మార్చడమే, మూడు రాజధానులు కాదు. ఆ రోజు నేను అప్పుడు మన డిబేట్లో కూడా చాలాసార్లు ప్రస్తావించాను. మూడు రాజధానులు ఏం కాదు, అది కోర్టు ఉన్నంత మాత్రాన న్యాయ రాజధాని అయిపోదు, లేకపోతే అసెంబ్లీ ఉన్నంత మాత్రాన శాసన రాజధాని అయిపోదు. రాజధాని అనేటటువంటి ఇట్ ఈజ్ హెడ్ క్వార్టర్. ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి నడుస్తాయి కాబట్టి అదే అవుతుంది. జగన్ చెప్తున్నది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నటువంటి పేరుతో ప్రభుత్వాన్ని రాజధాని మారుస్తున్నాడు, అమరావతి నుంచి తీసుకెళ్ళి విశాఖపట్నానికి. నేను అప్పుడే ప్రస్తావించాను. ఇప్పుడు అదే ఒప్పుకుంటున్నారు కదా. మన జగన్ అదే ముక్క గది చెప్పుకొచ్చింది. అప్పుడు విశాఖ రాజధాని పెడదాం అనుకున్నాను అన్నటువంటిది అది పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి అమరావతి అతను ఎట్లయితే డబుల్ స్టాండర్డా, త్రీ స్టాండర్డ్సా, 4 స్టాండర్డ్సా అన్నటువంటి కాన్సెప్ట్ అయితే వీళ్ళు అంతే కదా చెప్తుంది. వీళ్ళు ముందు ఏం చెప్పారు? రాజధాని అన్నటువంటిది విజయవాడలో అన్నారు. విజయవాడ నుంచి విజయవాడ గుంటూరు మధ్య అన్నారు. తీరా చూస్తే ఆ విజయవాడ గుంటూరు మధ్య పోయి ఆ లోపలికి వెళ్ళింది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి విజయవాడ గుంటూరు అమరావతి ఇదే 29 గ్రామాలు కలిపి అని చెప్పి ఇప్పుడు ఓన్లీ 29 గ్రామాలే పెడుతున్నారు. 29 గ్రామాల రాజధానినే ఇప్పుడు చట్టబద్ధత చేశారు, మిగతా రాజధానిని కాదు. ఇప్పుడు ఏది ఇప్పుడు ఈవెన్ అది కూడా రేపొద్దు ఇంకా ఇది ఇవ్వలేదు, దానికి కూడా జ్యూరిస్డిక్షను ఇది సిఆర్డిఏ పాయింట్నే అని చెప్తున్నారు చంద్రబాబు గారు పదే పదే. నేనే చెప్పాను ఆ రోజున మచిలీపట్నం అంటున్నారు. సిఆర్డిఏ వేరు, సిటీ వేరు. సిటీ అన్నటువంటిదే కదా గ్రోత్ ఇంజను. ఇప్పుడు అది కనుక చెయ్యకపోతే అంటే విజయవాడ గుంటూరుని కలపకుండా ఎందుకుంటున్నారు? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే వీళ్ళ మీదనే నమ్మకం లేదు. రేపు మళ్ళీ గెలిస్తే చేస్తారేమో వీళ్ళు విజయవాడ గుంటూరులు కలపడం. ఎందుకంటే రేపు మళ్ళీ ఓడిపోతామేమో మనం, అప్పుడు జగన్ వచ్చేస్తాడేమో, వచ్చేసి ఈ విజయవాడ గుంటూరులు కనుక కలిపితే అందులోకి తీసుకెళ్ళి పెట్టేస్తాడేమో. ఆ ఊరి మధ్యలో ఇప్పుడు విజయవాడ గుంటూరు హైవే అంటున్నాడు కదా, అప్పుడు పెడతాడు మచిలీపట్నంలో అసెంబ్లీను, విజయవాడలో సెక్రటేరియట్ను, గుంటూరులో హైకోర్టు. అంటే కాదని హైకోర్టు అక్కడ ఉంది కదా, అక్కడే ఉండనిచ్చేసేసి అసెంబ్లీను సెక్రటేరియట్ అక్కడొకటి కడితే ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు కదా 40 అంతస్తులు, అదేం పూర్తి కాదు అప్పటికి, నో డౌట్. అది పూర్తి కావట్లేదు కాబట్టి ప్లస్ అక్కడ మళ్ళీ ఈలోపు పొరపాటున అదృష్టవశాత్తు ఏ వరదలు రాకపోతే ఏమైనా పూర్తి సగం అన్నా పూర్తి చేయొచ్చు. ఏ వరదలు వచ్చినాయి అంటే కనుక మళ్ళీ మొదటి నుంచి బిగిన్ అయితే సాధ్యం కాదు. అప్పుడు అసెంబ్లీని తీసుకొచ్చి ఏ గుంటూరులోనే పెడతాడు, తీసుకెళ్ళి చిలకలూరుపేట బోర్డర్లో పెట్టాడు అనుకోండి, ప్రకాశం నుండి ఇది కలిపేసి వచ్చేస్తుంది, అది తీసుకొచ్చేస్తాడు అతను. అదేం పెద్ద ఖర్చు కూడా కాదు. 400 కోట్లతో అతిపెద్ద హెడ్ క్వార్టర్ని సృష్టించినోడు విశాఖపట్నంలో. ఇతనికి ఇది పెద్ద కష్టం కాదు, చేసేస్తాడు. అది చేసేస్తే కాదనడానికి లేదు రాజ్యాంగం ప్రకారం. ఎందుకని? బిల్డింగ్ కొత్తది కట్టుకుంటానంటే కాదనడానికి ఎక్కడ ఉంటుంది రాజ్యాంగము?
అవును, ఆ, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఇంకోటి అది అందులో ఉన్నది టెంపరీ అని మనం ముందే చెప్తుంది 100 సార్లు, కొత్త కడుతున్నామని కూడా చెప్తుంది. పర్మనెంట్ కాదు. అక్కడ కనుక ఈ లోపు ఏ వరదలు రాకుండా పూర్తయిపోతే ఓకే, అప్పుడు మళ్ళీ ఏ ఈ హైకోర్టులో వేసి 3 ఏళ్లలో అడ్డుపడచ్చు. పూర్తవ్వాలి. లేదు అంటే కనుక అక్కడ పూర్తి కాలేదనుకోండి, అవును అక్కడ సాయిల్ టెస్ట్ రేపు పొద్దున్న చెప్తారు. ఇప్పుడు అక్కడ సాయిల్ టెస్ట్ ఇంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు కదా, ఇవన్నీ మంచిదా చెడ్డదా అన్నట్టు. దాంట్లో ఉన్నటువంటి లోపాలను పట్టుకొచ్చేసి ఇక్కడ నేను గుంటూరులో పెట్టుకుంటా అంటే కాదనేది ఎవరికి అక్కడ. అట్లాగా ఆ అంతే, 29 నాగార్జున గ్రామాలు పక్కన పక్కకి ఎక్కడో వెళ్ళిపోతాయి అనే భయం ఉంది ఇక్కడ వీళ్ళకి. అందుకని వీళ్ళు నగరం చేర్చట్లేదు నా నా ఉద్దేశం అయితే, నేను అనుకోవడం అయితే. 29 గ్రామాలతోనే రాజధాని. చంద్రబాబు గారికి కూడా విజయవాడ గుంటూరు కలపాలనే ఉంది, ఆయన నోటితోనే అన్నారు కదా ఇది లేకపోతే పంచాయతీ అయిపోతుందని. కానీ జగన్ భయంతో అక్కడ ఆపుతున్నారు, 29 గ్రామాలకి పరిమితం అవుతుంది. సార్ ఒకటి చిన్న డౌట్ సార్, చిన్న డౌట్. ఇప్పుడు చట్టబద్ధత చేశారు కదా అమరావతి అని, రాజ్యాంగబద్ధంగా ఎవరు కదపలేరు అది ఇది అంటున్నారు కదా. ఒకవేళ నిజంగా జగన్ అలా చేస్తే అంటే బిల్డింగ్ ఇక్కడే ఉండాలి, ఈ 29 గ్రామాల మధ్య కట్టాలి అనే కాజ్ ఏం లేదా అందులో? ఎక్కడైనా కట్టుకోవచ్చా? మనకి పార్లమెంట్ బిల్డింగ్ ఉందండి, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మొన్న కొత్తది సెంట్రల్ విస్టా కట్టారు కదా, ఇది ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుండి మంత్రుల కార్యాలయాల దగ్గర నుండి రాష్ట్రపతి కార్యాలయంతో సహా మార్చిపడేశారు. ఇక్కడ ఉన్నాయిగా అయ్యి, దాని మీద కేసులు వేశారు కొంతమంది కోర్టులో. వేస్తే కోర్టు అదే అంది, ప్రభుత్వ నిర్ణయం అది, విధాన నిర్ణయం, మీరెవరు అడగడానికి, జోక్యం చేసుకోవడానికి మేమెవరు మంది, అది భవనాలకు సంబంధించి. అట్లాగే హైదరాబాదులో అసెంబ్లీ అక్కడే ఉంది కదా, మనకి 10 ఏళ్ళు ఉంది కదా, మరి ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, మనం కట్టేసుకున్నాం కదా. ఏమయ్యా మీరు అది కూడా తాత్కాలికంగానే కట్టాం, ఏమయ్యా మీరు పర్మనెంట్ కట్టుకోవాలి కదా అయ్యా, అక్కడ హైదరాబాద్లో ఉండగా మీరు ఇక్కడ పర్మనెంట్ కాకుండా టెంపరీగానే అందా కోర్టు. ఎక్కడెందుకు హైకోర్టు భవనమే టెంపరీ అని చెప్పాం కదా ఇక్కడ, మరి పర్మనెంట్గా అక్కడ ఉన్న బిల్డింగ్ను వదిలేసేసి ఇక్కడ ఎందుకు రావాలని అనలేదు కదా కోర్టు. కాబట్టి ఆటిట్లలో కోర్టులు జోక్యం ఉండదు, బిల్డింగ్ వేరే కట్టుకుంటే. రాజధానిని మార్చాలంటే గనక మళ్ళీ ప్రొసీజర్ ఇతని వల్ల కూడా కాదు జీవితంలో. ఎప్పుడు కుదురుద్దంటే బీజేపీ కనుక చంద్రబాబు బీజేపీ విభేదించుకుని చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గనక బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే, వితౌట్ పొత్తు కుదరదు, మళ్ళీ పొత్తు పెట్టుకుని ఇక భవిష్యత్తులో తెలుగుదేశం తొక్కాలనుకున్నప్పుడు అప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. బీజేపీ అమరావతి ఆ 29 గ్రామాలకే కమిట్మెంట్ అనే పాయింట్తో ఉందంటే గనక సాధ్యం కాదు ఈ కూటమిగా ఉన్నప్పుడు. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల పిసిసి చీఫ్గా ఉంది, ఆవిడ ఉన్నంత వరకు కూడా అమరావతి 29 గ్రామాలకే కావాలని కోరుకుంటుంది. జాతీయ స్థాయిలో ఆ పార్టీలకు లేనప్పుడు, సమస్య ఉన్నప్పుడు అక్కడ కదా చేయాల్సింది. ఇప్పుడు మళ్ళీ చట్టంలో మార్పు ఏది, రాజధాని మార్చాలంటే, బిల్డింగ్ మార్చుకోవాలంటే ఆవిడ పర్మిషన్ అక్కర్లేదు, కలిపితే బిల్డింగ్లు మార్చుకోవాలంటే అక్కడ చుట్టూతోనే గేమ్ నడుస్తుంది. అందుకనినే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కావాలని చెప్పేసి జగన్ని, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఈ వీళ్ళందరూ కూడా మావిగన్ అనే పాయింట్ని మొదట్లో జోక్ అయినా క్రమంగా జనంలో ఒక చర్చకు వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళు 29 గ్రామాలకు పరిమితం చేయడం వల్ల. జనం అయితే 29 గ్రామాల రాజధాని హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుందని ఏ పిచ్చోడు నమ్మట్ల, పిచ్చోడు కూడా నమ్మడు. 29 గ్రామాలు వాటితో ఎట్ట పోటీ పడుతుంది, డెవలప్మెంట్ ఉంటది అనుకుంటారు, కానీ వాటితో పోటీ అని అనుకోరు కదా. కాబట్టి ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలంటే జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు. కాబట్టి జగన్ వీళ్ళను, అతను పట్టాల రవిని అతనే చంపేయించాడు, వివేకానంద రెడ్డి అతనే చంపేయించాడు, వాళ్ళ నాన్న కూడా ఆయనే చంపించేశాడు, వంగవీటి రంగాన్ని చంపేసినటువంటి దేవినేని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దేవినేని ఎవరు అప్పుడు తెలుగుదేశం, మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. దేవినేని అవినాష్ అంతకుముందు తెలుగుదేశం తరపున యువజన అధ్యక్షుడు కూడా చేశాడు, అప్పుడు మరి గుర్తుకు రాలేదనుకుంటా వంగవీటి రంగా మర్డర్ కేసులో నిందితుడు కొడుకొని. ఇవాళ రామానాయుడు వ్యాఖ్యలు చూస్తుంటే దాన్ని బట్టి అంటే జగన్ ని సైకోగా చూపించే ప్రయత్నం ఏమో తెలుగుదేశం అనుకూల మేధావి, అలాగే అనుకూల మీడియా, అనుకూల డిజిటల్ ప్లాట్ఫారాలు చేస్తుంటారు సైకో అనేటటువంటిది. నేరస్తుడు అనేటటువంటి పదాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొంతమంది తెలుగు బీజేపీ నాయకులు కలిసి చేస్తుంటారు. ఈ రెండిటి కారణంగా జగన్ వద్దు, అదే సందర్భంలో 29 గ్రామాల రాజధానితో సరిపెట్టుకోండి, సిఆర్డిఏలో ఉన్నది కాబట్టి సర్దుకోండి. ఇది ప్రస్తుతం ఫార్ములా మనకి.
సార్ నిజంగా అమరావతిలో మన బాబు గారు చెప్పినట్టు ఈ ట్రిపుల్ ఫార్ములా ఎథికల్ అలాగే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఈ 3 పదాల ఆధారంగానే ఇక్కడ నుంచి కార్యక్రమాలు ఉంటాయి, ప్రజల్లోకి వాటినే మీరు తీసుకెళ్ళండి, ప్రజలకు అవగాహన కల్పించండి అంటూ టీడీపీ శ్రేణులకి వీళ్ళందరికీ పిలుపునివ్వడం. అంటే ఏంటి ఈ ట్రిపుల్ కాన్సెప్ట్? అంటే ప్రజల కోసమేనా, లేదంటే డెవలప్మెంట్ పారిశ్రామికవేత్తలు రాక కోసమా? అంటే ఆయన మాటలు, ఆయన చాలా మేధావి, ఆయన చెప్పేది ఆయనకు ఒక్కడికి అర్థమవుతుంది, అదే సమస్య బాబు గారి మాటలు. దాన్ని వేరే వేరేగా అర్థం చేసుకుని వీళ్ళు వేరే వేరేగా తీసుకెళ్ళిపోతుంటారు. అందుకని కాదు కాదు ఇదిగో అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆయన. బేసిక్గా ఇప్పుడు హైదరాబాదులో ఎథిక్స్ ఏమన్నా లేవైంది, హైదరాబాద్లో ఎకనామిక్స్ లేవైంది, అంటే హైదరాబాద్లో ఎంపవర్మెంట్ లేదా సార్? అసలు హైదరాబాద్ లో ఉంది, దాన్ని మనం నేను అంటోంది అదే. చేయగలుగుతాం. అవి ఉండగా నీ దగ్గర ఏంటి ఆల్టర్నేటివ్ అనేది నువ్వు చూడాలి కదా. నీ ఆల్టర్నేటివ్ ఏంటి అమరావతి? ఇప్పుడు ప్రపంచంలోనే Y2K ప్రాబ్లం వచ్చిన సందర్భంలో మనకి ఇక్కడ కంప్యూటర్ ఎక్స్పర్ట్లు ఉండటం వల్ల మన వాళ్ళకి ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి. Y2K ప్రాబ్లం అప్పుడు. దెన్ అది నెంబర్ 1 మనకి ఒక విప్లవం, అదొక కిక్ అనమాట. ఆ టైం మనం అదృష్టవశాత్తు సాధించాం. రెండవది ఏంటి అంటే ఇక్కడే అక్కడ వాళ్ళకి జీతాలు ఇవ్వడం బోల్డ్ అంత ఖర్చు అవుతుందని తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎక్కడ పెడితే బెటర్ అన్నటువంటిది అమెరికా వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అక్కడికి తీసుకెళ్ళి పెడితే $10,000 ఇస్తే నెలకు వచ్చేటప్పటికి వాళ్ళకి లక్షలు అవుతున్నాయి దాంతో. అదే ఇక్కడ $1,000 అక్కడ వచ్చేటట్టు ఉన్నాడు వాళ్ళకి. దాన్ని ఎలా సెటరేట్ చేయాలనుకున్నప్పుడు ఇండియాలో ఆఫీసులు పెడితే పోతుంది కదా అనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ ఎక్స్పర్ట్స్, వెదర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూర్చుని ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసులు 3. అది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై. బికాజ్ కోల్డ్ ఏరియా ఇవి. అంటే మనకి బెజవాడ ఇట్లాంటి హీట్ ఎక్కువ, అక్కడ ఎండాకాలం కూడా చల్లగా ఉండేటటువంటి ప్రాంతాలు, అక్కడ అతి వేడి ఉండవు అక్కడ. కాబట్టి వాళ్ళ ఎక్విప్మెంట్కి సెక్యూరిటీ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మనం కంప్యూటరు ఏసీ ఎందుకు పెట్టించాం? ఏసీ లేకపోతే ఆగిపోద్ది. కాబట్టి అట్లాగా అవ్వకుండా ఉండటం కోసం ఆ నగరాలు ఎంపిక చేసుకుని అప్పుడున్న రాజీవ్ గాంధీకి చెప్తేను వాళ్ళు అమెరికన్ ఎక్స్పర్ట్లు, రాజీవ్ గాంధీ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చెప్పారు. తమిళనాడులో అప్పుడు స్థానిక కూటమి ప్రభుత్వమే ఉంది, అది డిఎంకే అప్పుడు ఉన్నటువంటిది, వాళ్ళు చేశారు చెన్నైలో. అదే సందర్భంలో బెంగళూరులో SM కృష్ణ ఉన్నాడు అప్పుడు. ఆంధ్రప్రదేశ్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నాడు అప్పుడు. ఏమయ్యా వాళ్ళు ఏదో భూమి కావాలంటున్నారు, చూడండి ఇచ్చేసేస్తే వాళ్ళు ఏదో మంచి ఇండస్ట్రీస్ పెడతారంటే మీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళకి అదేం తెలియవు పెద్ద ఇష్యూస్. ఓకే ఆయన చెప్పారు రాజీవ్ గాంధీ గారు, అదే రాజీవ్ గాంధీ గారు బాగానే ఉంది కదా అనేసి పెట్టారు, వీళ్ళు ఇచ్చారు వాళ్ళకి భూమి. అది భూమి వస్తుంది అన్నటువంటి విషయం వాళ్ళు ఆ రోజున అనుకోలేదు. ఆ భూమి వస్తుంది అన్నటువంటి దాన్ని తను ఓన్ చేసుకున్నారు బాబు గారు. కర్ణాటకలో ఓన్ చేసుకోలేదు, తమిళనాడులో ఓన్ చేసుకోలేదు. అక్కడ ఏమైనా చెప్పుకుంటున్నాడు కర్ణాటక ఇది నేనే చేశానని, లేకపోతే SM కృష్ణ నా వల్లనే కర్ణాటక ఇట్లా బాగుపడింది బెంగళూరు అని చెప్పుకుంటున్నాడా? ఏం చెప్పుకుంటారు, కానీ పాప తెలంగాణ వాళ్ళే ఓటేయలేదు అక్కడ. అయినా సరే ఆ రోజు నుంచి కూడా అది పక్కన పెడతాం, అది జరిగింది. ఇప్పుడు అట్లాంటి ఒక కిక్ స్టార్ట్ కావాలి అమరావతి. ఇప్పుడు దాన్ని క్వాంటమ్ అని ట్రై చేస్తున్నారు, మంచిదే, అది సక్సెస్ కావాలనుకోరు. బట్ క్వాంటమ్ లైక్ సాఫ్ట్వేర్ లాగా అనిపించట్లేదు. అంటే దాని మీద ఎగబడి చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అలవాటు చేస్తున్నారు ఆయన క్వాంటమ్. కానీ భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ అదే, క్వాంటము భవిష్యత్ అదే. ఏది భవిష్యత్ అంటే మనం ఏది చెప్తే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో చెప్తారు చూడండి, 1 1 1 2 2 2 వాడు చెప్తే అది ప్రచారంలోకి తీసుకొస్తారు అంతే. భవిష్యత్తు ఏది అన్నది ప్రపంచమే ఇప్పుడు డిసైడ్ చేసుకోలేకపోతుంది. క్వాంటమ్ దేనికి వాడతారు? కంప్యూటర్లకి సంబంధించినటువంటి ఒక హై ఫ్రీక్వెన్సీ మాడ్యూల్. అది కంపెనీకి అవసరం, వ్యక్తికి కాదు. సాఫ్ట్వేర్ వ్యక్తికి అవసరం. ఈ సాఫ్ట్వేర్ ప్రపంచమే ఇప్పుడు ఏఐతో కొట్టుకుపోతుంది. అది కనుక ఏఐ హబ్ కనుక మనం సక్సెస్ అనుకుంటే అవ్వచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ వరల్డ్ అంతా, ఇదివరకు ప్రపంచం కుగ్రామంగా మారింది కాస్త ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి ఆ దేశమే కుగ్రామంగా మారబోతుంది ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో. ఇలాంటి సందర్భంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇస్ కింగ్ ఆఫ్ మార్కెటింగ్ కాబోతుంది. మార్కెటింగ్ సెక్టార్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మెయిన్లీ.
మ్యానుఫ్యాక్చరింగ్ అది గుజరాత్ సక్సెస్లో సూత్రం. అక్కడ ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా? లేదు కదా. మహారాష్ట్రలో ముంబైలో సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ కంటే కూడా బిజినెస్ ఇంపాక్ట్ ఎక్కువ అక్కడ. వాస్తవంగా సరిగ్గా చెప్పాలంటే బాబు గారు తెలివిగా ప్లాన్ చేస్తే ఇదివరకు విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలు హైయెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మెన్ హబ్ ఇవి రెండు వ్యాపార హబ్బు. షాపులు ప్రతి హోల్సేల్ షాప్ ఇక్కడే ఉండే. ఎందుకంటే జంక్షన్ పాయింట్ ఇక్కడ. అటు కర్ణాటకకి, తమిళనాడుకి, కేరళకి, ఒరిస్సాకి, ఇటు హైదరాబాద్కి, ఛత్తీస్గఢ్కి సప్లైలు ఎక్కడికైనా సరే సరుకు సప్లై చేయగలిగినటువంటి జంక్షన్ పాయింట్. రైల్వే స్టేషన్లు ఉండటం, బస్సు సెంటర్లు అన్ని వైపులకి మనకి హైవేలు ఉండటం మూలంగా. అందుకని ప్రతి సంస్థకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళు, ఇక్కడే పెట్టేవాళ్ళు. ఏది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు. తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారంటే తను సీఎం అయ్యాక వీళ్ళందరినీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టేశారు. ఇప్పుడు విజయవాడ నేను జర్నలిస్ట్గా కవర్ చేసేది ఒక ఎత్తు, నేను స్టూడెంట్గా ఉన్నది ఒక ఎత్తు, ఆ వ్యాపారాలు చూసింది ఒక ఎత్తు. 179 హోల్సేల్ వ్యాపారాల సెంటర్ విజయవాడ. మందులు, స్టీల్ సామాన్లు, అల్యూమినియం సామాన్లు, ఇట్లాగా అసలు పచారీ వెరైటీస్, బట్టలు, వస్త్రాలత అట్లాగే కదా సక్సెస్ఫుల్. ఆటో నగర్ అట్లాగే కదా సక్సెస్ఫుల్. ఏసియాలోనే నెంబర్ 1 ఉండేది. వీటన్నిటిని చంద్రబాబు గారు హైదరాబాద్ డెవలప్ చేసే క్రమంలో అటు పట్టుకుపోయారు. అక్కడ వెల్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో సహా ఆ తెలంగాణ పౌరులు అయిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానులు కూడా ఉన్నారు. ఫస్ట్ మనం సాధించాలంటే ఇక్కడ అమరావతికి ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశాన్ని ప్రేమించే కోటీశ్వరులైన వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావాలి. ఫస్ట్ వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతంటే మిగతా వాడు పెడతాడు. దానికంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారు తన హెరిటేజ్ హెడ్ క్వార్టర్ అమరావతిలో పెట్టాలా? అట్లాగే ఆయనకి సంబంధించినటువంటి అనుబంధ బిజినెస్లు ఉన్నాయి కదా, ఆ రామోజీరావు గారికి సంబంధించినటువంటి సంస్థలు అవి ఉన్నాయి కదా, వాటి హెడ్ క్వార్టర్ కూడా అమరావతిలో పెట్టమనండి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది అపరకోటీశ్వరులు ఉన్నారు కదా, వ్యాపారాలు. వాళ్ళు కర్ణాటకలో చేస్తున్నారు, లేకపోతే హైదరాబాద్, తెలంగాణలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ హెడ్ క్వార్టర్లు అమరావతిలో పెట్టించండి. దెన్ నమ్మకం స్టార్ట్ అవుతుంది. వ్యాపార హెడ్ క్వార్టర్లే పెడతా ఉంటే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేసుకో కావాలంటే. హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెడుతున్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, అరే మన వాళ్ళనే చేస్తున్నారు. ఇప్పుడు మన సమస్య ఏంటంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ ఉన్నప్పుడు ఏంది ఇక్కడ పెట్టుబడులు పెట్టలా, పోనీ 3 రాజధానుల ఏరియాలోనూ పెట్టలా, అసలు ఆంధ్రాలోనూ పెట్టట్లేదు. మనకి 2 ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులే కాదు, ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకుల్లో 100కి 85-90 మంది నిరంతర వ్యాపారాలు చేసే వాళ్ళంతా తమ ఎన్ని తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లోనే పెడుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవడు అధికారంలో ఉంటే వాడు రెండో వాడిని నాశనం చేస్తాడన్న భయంతో, గతంలో లేదు ఇంత దారుణ భయం, ఇప్పుడు బాగా పెరిగింది. గతంలో ఆ భయం ఉంటే హైదరాబాద్లో పెట్టేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు మాత్రం ఏ ఒక్కళ్ళకి ఇక్కడ నమ్మకం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు, ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రతీకార రాజకీయాలు ఉండవు అని చెప్పి చంద్రబాబు గారు ఫస్ట్ తన వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళతో కూడా కూర్చోబెట్టి, ముందు వీళ్ళిద్దరేదో పాము ముంగిసల్లా కొట్టుకోకూడదు, చంద్రబాబును జగను మనుషుల్లా ప్రవర్తించాలి. నేను చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చూశాను, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చూశాను, రోసియన్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి చూశాను. ప్రతిపక్ష నాయకులతో షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు, సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడే కదా ఈ దరిద్రం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబును చూస్తే అణువణువున రగిలిపోయేటటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తే అణువణువున రగిలిపోయే చంద్రబాబు నాయుడు. ఇది మంచిది కాదు. చివరికి ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే విపరీతంగా రెచ్చిపోతాడు, జగన్ ఫేస్ చూస్తే తట్టుకోలేడు. ఇది పెద్ద ప్రమాదకరం. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ రాదు ఇండస్ట్రియలిస్టులకి. వీళ్ళ ఇక్కడున్న రాజకీయ నాయకులు సవ్యంగా ఉంటే ఎవడైనా వస్తాడు. ముందు మీరు రావాలి, మీ వ్యాపారాలు ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళని వేధిస్తున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు ఏమంటారు మైనింగ్ వాళ్ళని వేధిస్తున్నారు, మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు వేధించారు. అప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తారు వ్యాపారాలు? ఎవడు కాడు.
సరే అందుకేనా అంటే వ్యాపారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ రావడానికైనా ఈ ఫార్ములా అమరావతిని రాజధానిగా ఉంచుతూ మిగిలిన ప్రాంతాలని ఎకనామిక్ కారిడార్లుగా మారుస్తాను అంటున్నారు చంద్రబాబు. అంటే అక్కడ ఎకనామిక్ పరంగా వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అమరావతి 29 ఆ గ్రామాల మాట రాజధాని డెవలప్ నమ్మేవాళ్ళు అవుతుంది. ఎవరండి బేసిక్గా? ఎకనామిక్ కారిడారు హైదరాబాద్లో ఉన్నప్పుడు చెప్పలేదేంటి? విశాఖ ఎకనామిక్ కారిడారు, తిరుపతి నేను చేస్తాను. అవి ఆల్రెడీ కారిడార్లే. ఈయన చేసింది ఏమైనా ఉందా దాంట్లో? విశాఖ ఆల్రెడీ ఎకనామిక్ కారిడార్. వైజాగ్ అనేది ఆంధ్రాలో ఎకనామిక్ కారిడార్గా చంద్రబాబు చేసాడే ఏంది? ఏనాడో జరిగింది కదా. ఆయన హైదరాబాద్ మీద కూర్చున్న రోజునే విశాఖపట్నం డెవలప్మెంట్ జరిగిపోయింది ఆంధ్రాలో అదృష్టవశాత్తు. తిరుపతి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు ప్రారంభించలేదు. చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తానన్నారు, వదిలేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చాక అక్కడ భారీగా పెరిగింది. ఎందుకని? రాజశేఖర రెడ్డిని చూసి కర్ణాటకను తమిళనాడులో వీళ్ళకున్న నెట్వర్క్ బ్యాచీలు వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టారు కదా. దాన్ని చంద్రబాబు తర్వాత బాగా ప్రమోట్ చేశారు. ఏది సెల్ ఫోన్ కంపెనీలను అవి తీసుకురావడం కానీ వీటిట్లలో. అట్లాగా ఎక్కడికక్కడ గ్రోతే. కాకపోతే వెరీ సింపుల్. నేను ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి రొటీన్ అబ్బా. ఎవడు కాదన్నాడు? ఇప్పుడు శ్రీకాకుళంలో ఇండస్ట్రీస్ లేవా? విజయవాడలో ఇండస్ట్రీస్ లేవా? గుంటూరులో ఇండస్ట్రీస్ లేవా? మిర్చిపొడి దగ్గర నుంచి అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఇక్కడ. కానీ వాటి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుతున్నామా మనం? భావితరాల అభివృద్ధి అంటే అర్థం ఏంటండి? మన బిడ్డలు ఇక్కడ బ్రతకాలి అని కోరుకోవడం. అది నగరపు సృష్టి, మహానగరపు సృష్టి. అక్కడెక్కడ ఆంధ్రాలో మిస్ అవుతున్నారు. ఈ ఆంధ్రాలో ఉన్న ప్రజలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారండి. నెంబర్ 1. లేదా విదేశాల్లో సెటిల్ అవుతారు, లేదా ముంబాయో అట్లాగా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు కదా. మన బిడ్డల్ని పెళ్ళి ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నాం? ఆడపిల్లనైతే ఆ నగరాల్లో పనిచేసే అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం. మన పిల్లలకు ఉద్యోగం ఎక్కడొస్తే గ్రేట్ అంటున్నాం, అక్కడొస్తే గ్రేట్ అంటున్నాం. ఇంతే కదా. ప్రైవేట్ ఉద్యోగం అంటే అక్కడే చెయ్యాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ వస్తే ఓకే. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆంధ్రాలో నువ్వు చూపించగలిగేది ఏంది? మా బిడ్డ తిరుపతిలో ఉద్యోగం వస్తే చాలమ్మా, తిరుపతిలో సోన్స్ సెల్ కంపెనీలోనంట అంటే ఉందా? లేదు. కొంత ఆ ఛాయిస్ ఉంది విశాఖపట్నానికి. విశాఖపట్నంలో అయితే కొంచెం ఓకే, మా అబ్బాయి విశాఖపట్నం, మా అమ్మాయి విశాఖపట్నం ఇచ్చాం. ఇది కొంత అంటే ప్రౌడిష్నెస్ ఫీలింగ్ అది. ఇది అమరావతికి రావాలంటే 29 గ్రామాల్లో వర్కౌట్ కాదు. అది గ్రహించాలి. విజయవాడ, గుంటూరు కలిపితే రేపు జగన్ వచ్చి మచిలీపట్నం కూడా కలుపుతాడేమో. పోని మావిగని తీసేసి అమరావతి అని పేరు పెట్టి. అది అంటే పేర్లు మారుతున్నాయి కానీ ఇద్దరు లేదు కదా. ఎటు దటే ఉంది. వీళ్ళు 29 గ్రామాలకు పరిమితం అవ్వాలనుకుంటున్నారు. జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపాలనుకుంటున్నాడు. తేడా ఉంది అక్కడ. అది మరి ఆయన వచ్చాక ఏం చేస్తారో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఆయన 3 రాజధానులు అన్నారు, ఈయన 3 కారిడార్లు అంటున్నారు. 3 కారిడార్లని కూడా ఎకనామిక్ పరంగా డెవలప్ చేస్తాను, ఎకనామిక్ కారిడార్లుగా తీర్చిదిద్దుతాను అంటున్నారు. సాధ్యమవుతుందా? అవి చూసి నమ్మే పరిస్థితి ఉంటుందా? పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారులు కానీ వస్తారా? అవి చూసి వేచి చూద్దాం.